ఈ శత్రువులు ఎంతమందైతే ఉన్నారో, అటువంటి వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే భయపడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళకి ఈ రోజున ఒక పవర్‌ఫుల్ గల ఒక శత్రు నాశన యంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క యంత్రాన్ని మీరు ఒక కాగితం మీద రాసి మీ కుడి చేతి భుజాన గాని, ఎడమ చేతి భుజాన గాని, లేకపోతే మెడలో గాని, నడుముకి గాని మీరు కట్టుకున్నట్లయితే అటువంటి శత్రువులు ఎంతమంది అయినా సరే మిమ్మల్ని చూస్తేనే భయపడే విధంగా ఉండే ఒక పవర్‌ఫుల్ శత్రు నాశన యంత్రం అన్నమాట. ఈ యొక్క యంత్రం అనేది మీకు ఈరోజు క్లారిటీగా తెలియజేస్తాను. అయితే ఒకవేళ మీరు చేసుకోలేము మాకు తెలియదు అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేనే మీకు తయారు చేసి పంపిస్తామన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకి వశీకరణ యంత్రాలు కానీ, అదేవిధంగా ధన రాబడి యంత్రాలు కానీ, సర్వజన వశీకరణ యంత్రాలు కానీ, ఈ విధంగా పిల్లలకు సంబంధించిన స్టడీ కానీ, బ్రాస్లెట్లు కానీ, యంత్రాలు ధరించలేని వాళ్ళు బ్రాస్లెట్ రూపంలో తీసుకోవచ్చు. మీకు రింగులు కన్నా రింగుల్లో కూడా వస్తాయి అన్నమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లా మన కాడ అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది తెలియదు. మీ ధనం నిలబడటం కోసం కుబేర్ కార్డ్ అనేది మన దగ్గర ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు అది ఒక ఏటీఎం కార్డులా ఉండిద్ది అన్నమాట. మీరు చక్కగా దాన్ని అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మీరు కావాలంటే దాని పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. చక్కగా ధనం అనేది విపరీతంగా రాబడి జరిగింది. చక్కగా ధనం నిలబడింది. మీరు సంతోషాలతో ఉంటారన్నమాట. మీ జీవితంలో ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో, మీరు చేసే వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, మా శత్రువు మమ్మల్ని పైకి ఎదగనీయటం లేదు, మమ్మల్ని కిందకు తొక్కేస్తున్నాడు అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగరీతి కానీ, వ్యాపారరీతి కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరికైనా సరే అనేక రకాలలో శత్రువులు అనేవాళ్ళు మన జీవితంలోకి ఏ విధంగా వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు అన్నమాట. అది డబ్బు పూర్వకంగా రావచ్చు, అది ఆస్తులు అంటే ఆస్తుపరంగా రావచ్చు, ఇంకా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవల పరంగా రావచ్చు, ఇంకా ఏదైనా సరే ఒక బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఎట్లయినా రావచ్చు అన్నమాట. పలాందని నేను చెప్పలేను అన్నమాట. దాని నుండి మీరు ఆ యొక్క శత్రువు నుండి మీరు పూర్తిగా బయటపడటం కోసం మీకు నేను చెప్పేది మాట ఇది. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇది వచ్చేసి మన ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున మనకు అమావాస్య అనేది ఉంది కాబట్టి, అమావాస్య రోజున మీరు చక్కగా ఈ యొక్క ప్రయోగం చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఒక వైట్ పేపర్ మీద తీసుకున్న తర్వాత ఉమ్మెత్త చెట్లు అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కువ పల్లెటూరులో ఉంటాయి, మీకు రోడ్ల మీద దొరుకుతాయి ఉమ్మెత్త చెట్లు అనేవి. ఆ ఉమ్మెత్త అది నలుపు రంగుది అయితే బాగుండిద్ది అన్నమాట. నల్ల ఉమ్మెత్త అంటారు కదా, ఆ నల్ల ఉమ్మెత్త నలుపుది చూడండి బాగా, అది కనపడితే సరే, లేదంటే మామూలు ఉమ్మెత్త అయినా ఉండిద్ది తెలుపులోది. దాని ఆకులు తెచ్చుకోండి. వాటిని ఏం చేస్తారు, బాగా రసం పిండండి. వాటిని బాగా ఈ విధంగా పిండేసి బాగా రసం తీయండి అన్నమాట. ఆ రసం తీస్తే మీకు ఏం జరిగిద్దంటే, ఆ రసాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని మీరు దానిమ్మ చెట్టు యొక్క కలం అంటే దానిమ్మ చెట్టు యొక్క పుల్ల ఉండిద్ది కదా, ఆ పుల్ల తీసుకోండి. ఆ పుల్ల తీసుకొని మీరు ఇప్పుడు నేను చూపించే యంత్రం అనేది మీరు చక్కగా ఒక వైట్ పేపర్ మీద చక్కగా గీసుకోండి. గీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఆ యంత్రం అనేది మీరు ఒక తావీదులో వేసుకొని దాన్ని బాగా బిగించుకొని మీరు మెడలో ధరించుకోవాలన్నమాట. మెడలో అయితే మెడ, కుడి చేతి భుజానికి, ఎడమ చేతి భుజానికి ఈ విధంగా మీరు ధరించినట్లయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి శత్రువులు కనుమరుగైపోతారన్నమాట. అంటే మీ ధ్యాస అనేది ఉండదు, మీ జోలికి రావాలనే ఆలోచన అయితే ఉండదు. వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే భయపడే విధంగా, మీ పేరు చెబితేనే భయపడే విధంగా ఉండే ఒక పవర్ఫుల్ గల యంత్రం అన్నమాట ఇది. అయితే యంత్రం అనేది ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. చక్కగా మీరు తీసుకోండి అన్నమాట. ముందొచ్చి మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద ఈ విధంగా అంటే నేను గీస్తున్నాను. మీరు దీన్ని వచ్చేసి నల్ల ఉమ్మెత్త చెట్టు ఆకు రసంతో గీసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను రఫ్గా ఇస్తాను, మీరు చక్కగా నీట్గా గీసుకోండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 68, ఇక్కడ వచ్చేసి 44, ఇక్కడ వచ్చేసి 9, ఇక్కడ వచ్చేసి 51, ఇక్కడ వచ్చేసి 74, ఇక్కడ వచ్చేసి 63, ఇక్కడ వచ్చేసి 26, ఇక్కడ వచ్చేసి 52, ఇక్కడ వచ్చేసి 87, ఇక్కడ వచ్చేసి 87, ఇక్కడ వచ్చేసి 91, ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 39, దీంట్లో వచ్చేసి 45. ఇది వచ్చేసి శత్రు నాశన యంత్రం అన్నమాట. అంటే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క యంత్రాన్ని మీరు చక్కగా ఇంతవరకు కట్ చేసుకొని
ఏం చేస్తారు, దీన్ని ఫోల్డ్ చేసుకుంటే విధంగా ఫోల్డ్ చేసేసి మీరు ఒక తాయిదిలో పెట్టేసి ఇంకా దాంట్లో మీరు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. తాయిది మూత బిగించేసి దానికి ఒక ఎర్రని దాని కానీ నల్ల దాని కానీ కట్టుకొని మీరు మీ నడుముకు కానీ కుడి చేతి భుజానికి కానీ మెళ్ళ కానీ ధరించండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే భయపడే విధంగా ఉండే పవర్ఫుల్ మాట ఇది. ఈ యంత్రం, ఈ తాయిత్ అనేది చక్కగా చేసుకోండి. మీరు మీకున్న సమస్యలను బయటపడండి. ఒకవేళ మీరు చేసుకోలేదు అనుకుంటే నా ఫోన్ నెంబర్ అనేది వాట్సాప్లో ఇస్తాను, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను తయారు చేసి మీకు పంపించడం జరిగింది అన్నమాట. చేసుకోవడం వల్ల మీకున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా మీ జీవితంలో బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్ గల శత్రునాశన పవర్ఫుల్ యంత్రం అన్నమాట. మీరు చక్కగా చేసుకోండి. మీ జీవితంలో శత్రువులు మొత్తం పూర్తిగా మీరు తొలగించుకోండి అన్నమాట. అయితే అదేవిధంగా మీకు ఏదైనా లవ్ ప్రాబ్లాలు కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, అటువంటివి కానీ, లేకపోతే ధన ఆకర్షణ, జన ఆకర్షణ, సర్వజన వశీకరణ యంత్రాలు, అదేవిధంగా కుబేర్ కార్డులు ఇటువంటి ఏదైనా సరే మీకు చిన్న రెమెడీస్, బ్లాక్ మ్యాజిక్ నివంత ఆయుధాలు ఇటువంటి ఏమన్నా సరే మీకు కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తే నాకు దాంట్లో మీకు కాంటాక్ట్ అయితే మీకు అది ఏ విధంగా పంపించాలని మీకు తెలియజేస్తామంట. అయితే ఎవరు చేసినా సరే మంచి నిర్దేశించి చేసుకోండి, మంచి ఫలితాలు అనేవి పొందనమాట. అయితే ఒకసారి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.